కుర్చీని మడత పెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చిన దయ్యం. ఓం మడతకుచ్చాయని మహా, జై మడతకుచ్చి, ఓం మడతకుచ్చాయని మహా. ఎవరు నువ్వు? నేనొక ప్రేతాత్మని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? కుర్చీని మడత పెట్టిన తర్వాత ఏం జరిగింది? ఏటి? నాకొక ప్రశ్నకి సమాధానం కావాలి. ఆ తర్వాత డైలాగ్ నేను చెప్తే నాకు మడత కుచ్చి బాగా మడతెడతారు నాయనా. రిలాక్స్. అందుచేత ఎటు నుంచి వచ్చావో అటే వెళ్ళిపో. ఆ డైలాగ్ నీకు అనవసరం. మడత పెట్టిన తర్వాత ఏంటి? చచ్చిన వాడికి ఆ డైలాగుతో నీకేం పని? పైన ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఆ రోజు మా ఆవిడ నా మీద కోపంతో కుర్చీని మడత పెట్టింది. తర్వాత కాసేపటికి కళ్ళు తెరిచేసరికి నేను చనిపోయి ఉన్నాను. ఆ కుర్చీని మడత పెట్టి తర్వాత ఏంటి? ఏటి? ఆ మడత కుర్చీ గురించి చెప్పాననుకో నన్ను మడతెడతారు నాయనా. ఆ తూచ్ తొందరగా నేను ఒప్పుకోను. నాకు సమాధానం చెప్తేనే వెళ్తాను. ఆ తర్వాత దే గురించి చెప్పాననుకో కుర్చీని మడత పెట్టి నన్ను దేహశుద్ధి చేస్తారు నాయనా. దేహశుద్ధ. ఆహా మడత కుర్చీ, ఓహో మడత కుర్చీ, తుస్ మడత కుర్చీ ఆయన మహా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి.